నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ములుముడి గ్రామానికి 30 లక్షల రూపాయలు జడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ములుముడి గ్రామము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివాదాలకు తావు లేకుండా సుపరిపాలన అందించడమే నా లక్ష్యం అని అన్నారు. ములుముడి గ్రామంలో 36 లక్షల విలువతో జల జీవన్ మిషన్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వైసీపీ రూరల్ ఇన్ఛార్జి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మనం అందరం కూడా ఒక్కటి ఆలోచించాలి. మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మనకి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైనా ఒక పథకం వస్తే తెచ్చుకోవాలంటే మధ్యవర్తులకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండింది. ఈరోజు అలాంటి పరిస్థితులు లేకుండా పెన్షన్లు కానీ రేషన్ కానీ మీ ఇంటి వద్దకే వస్తూ ఉన్నాయి. పథకాలు అయితే నేరుగా సోదరీమణుల అకౌంట్లలోకి నేరుగా రావడం మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించి ఒక పథకం కూడా అమలు చేయలేదు. ఏదో నామకే వస్తే 1-2 పథకాలు తప్పితే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఎలక్షన్లో చేస్తామని చెప్పాడో అవన్నీ కూడా ఈ రోజు వరకు తూచా తప్పకుండా అమలు అవటం మీరందరూ కూడా గమనించారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. గతంలో మీరు ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా వ్యవసాయానికి సంబంధించి పొలాలకు సంబంధించి నెల్లూరు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మీ గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి మీకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా మనం చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. మన గ్రామంలో జలజీవన్ మిషన్ కింద మంచినీటి ఇళ్లకి కుళాయి సప్లైకి దగ్గర 36 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి బోర్లు వేసి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చే పరిస్థితి త్వరలోనే రాబోతూ ఉంది. అంతేకాకుండా ఈ గ్రామానికి 70 లక్షల రూపాయలు గడప గడప ప్రోగ్రామ్ లో ఇచ్చాం. మరో 30 లక్షలు ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవి కూడా త్వరలో జిల్లా పరిషత్ నుంచి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఇట్లా గతంలో కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం. ఆ రోజు వేసిన రోడ్లే మళ్ళా మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిన దాఖలాలు కూడా లేవు. ఈ రోజు మనం అన్ని డ్రైన్లు చేసుకుంటున్నాం. ఒక సిమెంట్ రోడ్డు కూడా వేసుకోబోతూ ఉన్నాం. ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎక్కడ గ్రామాల్లో తకరారులు కానీ గొడవలు కానీ లేకుండా గతంలో చూసాం. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి నెలకొని ఉంది. గ్రామాలు ఎప్పుడు కూడా గొడవలు ఉంటే ఆ గ్రామాలు అభివృద్ధి చెందవు. గతంలో మీకు తెలుసు ఈ ములుముడి గ్రామంలో గొడవలు, కొట్లాట్లు, కేసులు, మర్డర్లు వాటి వల్ల ఈ గ్రామం ఎంతో నష్టపోయింది. తర్వాత ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే సంగతి మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. మనకి గ్రామాల్లో ప్రశాంతత ఉండాలి, అభివృద్ధి జరగాలి, పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి. ఇవన్నీ ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మన వర్షాలు తక్కువై మనకి కలుపూరు కాలువకి నీళ్లు ఇవ్వకుండా ఉండే పరిస్థితిలో నేను మొన్న కురిసిన వర్షాల వల్ల సోమసులకి నీళ్లు వస్తే మాట్లాడి ఈ కలుపూరు కాలువ కింద మొత్తం వ్యవసాయానికి నీళ్లు ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా అన్ని విధాలా కూడా మీ అందరికీ తోడు నీడుగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ రేపు మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని
మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా కూడా కట్టుబడి ఉంటాం. మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ రావడానికి కూడా నేను తోడ్పాటుగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు.